ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 26 నుంచి ఆగస్టు 31 వరకు ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి వారఫలాలకు సంబంధించి అనేక విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. వృషభ రాశి వారికి సంబంధించి ఈ వారం గ్రహస్థితి ఎలా ఉందంటారు? వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటి ఇంట్లో గురువు ఉన్నాడు, దాని మీద నుంచి చంద్రుడు సంచారం చేస్తున్నాడు. రెండో ఇంట్లో కుజుడు, మూడో ఇంట్లో వక్రించిన బుధుడు ఉన్నారు. సో చాలా ఇంపార్టెంట్ వీక్ అని చెప్పుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్ వీక్ ఈసారి మన వృషభ రాశి వాళ్ళకి. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం అనుకూల అంశాలు ఏమిటి? సో ఆరోగ్యపరంగా వీళ్ళకి మార్పు రాబోతుంది. ఈసారి వృషభ రాశి వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ వారం ఆరోగ్యం గురించి. ఇంకా నేను షుగర్ తినను, తినే తిండి తగ్గించేస్తాను, బియ్యం కూడా బ్రౌన్ రైస్ తింటాను, తెల్లన్నం తినను, ఇంకోటి 2 సార్లు తినను, ఒకటేసారి వేసుకుంటాను, చిన్న ప్లేట్ పెట్టుకుంటాను, అంటే వాకింగ్ విపరీతంగా చేస్తాను, షుగరు బీపీ తగ్గించడానికి, లేకపోతే వాళ్ళకి ఏదైతే సమస్య ఉందో దాన్ని అధిగమించాలి, ఎలాగైనా దాన్ని తలకిందలు చేసి నేను పైకి రావాలి అని ఫిక్స్ అయిపోయారు. ఇంకోటి దైవ ఆజ్ఞ కూడా ఉంది కాబట్టి సక్సెస్ అవుతారు. చాలామంది అనుకుంటారు నేను ఇది మానేస్తా, అది మానేస్తా, ఐస్ క్రీమ్ తినను, కూల్ డ్రింక్ మానేస్తా, చాక్లెట్ తినను. అసలు ఎవ్వరి కంట్రోల్ చేయలేరు. కానీ వృషభ రాశి వాళ్ళు ఈ వారం కంట్రోల్ చేసేస్తారు. సో ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ వారం గమనించి మారతారు వీళ్ళు. సో మంచి టైం అనేది వృషభ రాశికి ఆరోగ్యపరంగా అర్థమవుతుంది. ఒక ఆత్మ చైతన్యం అనేది జరుగుతుంది. మన ఆరోగ్యం మనం మార్చుకోవాలి, మన చేతుల్లోనే ఉంది. ఎస్పెషల్లీ 30 దాటిన వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఇంకా మారబోతున్నారు. ఏ సమస్య ఉండొచ్చు, చేయి నొప్పి ఉండొచ్చు, కాలు నొప్పి ఉండొచ్చు, దానికి తగిన పరిష్కారం ఎతికి క్లియర్ చేసుకుంటారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, హాస్పిటల్స్కి వెళ్తారు. దే ఆర్ గోయింగ్ టు చేంజ్, ఎలా అయినా మార్పు తీసుకొస్తారు, దాంట్లో సందేహమే లేదు. ఈ వృషభ రాశి వారికి ఆర్థికంగా మానసికంగా కంటే ఈ వారం మొత్తం 90% డామినేషన్ ఆరోగ్యమే. సో ఆరోగ్యం గురించి ఆలోచన ఉంటుంది. తర్వాత ధనం గురించి వస్తే ధనం యాజ్ యూజువల్ వీళ్ళకి ఎలాగైతే ఉందో అలాగే సస్టైన్ అవుతుంది. జస్ట్ మాట్లాడుకుంటారు అంతే. ఇన్వెస్ట్మెంట్ లేదు, పెద్దగా వచ్చేది లేదు, పెద్దగా పోయేది లేదు. జస్ట్ దాని గురించి ఆలోచన, ఎనర్జీ, జస్ట్ ఒక థాట్, కర్మ లేదు, ధ్యానం అంతే. అంటే పెద్దగా ఏం లేదు ఆర్థిక పరంగా చేసేది ఈ వారం వీళ్ళు. జస్ట్ ఇక్కడ ఇంత ఖర్చు అయింది, ఇక్కడ ఇంత పెట్టాలి, అక్కడ ఇంత పెట్టాలి, అక్కడ నుంచి ఇంత తప్పు తీసుకురావాలి, ఇక్కడ ఇంత పెట్టాలి, సరుకులకి ఇంత అవుతుంది, రెంట్ ఇంత ఇవ్వాలి, 25,000, 35,000, 40,000 అయిపోయింది ఈ వారం. ఆ లెక్కలే ఉంటాయి, మామూలు లెక్కలే, నెలవారీ లెక్కలు. పెద్ద గొప్పగా కొత్తగా ఏమీ లేదు ఆర్థికంగా. యాజ్ ఇట్ ఈస్, ప్లస్ లేదు, మైనస్ లేదు. తర్వాత మానసికంగా ఎలా ఉంటుంది? మానసికంగా ఈసారి వీరు సుడి తిరుగుతుంది వీళ్ళకి. అంటే ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని కరెక్ట్ రివర్స్ వెళ్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దాకా నేను ఈ దారిలో వెళ్తే నా జీవితం ఇలా పోయింది అంటే జీవితం గురించి ఆలోచిస్తారు. ఈసారి లైఫ్ టర్న్ చేసే ఆలోచన ఉంటాయి చూడు, అవి వస్తాయి. నేను ఇప్పుడు దాకా ఈ ఆఫీస్లో పనిచేశాను, మేబీ ఆ ఆఫీస్లోకి వెళ్ళి నేను ఒకసారి రెజ్యూమే ఇచ్చొద్దాము, హైక్ వస్తుందేమో ఆ యూట్యూబ్ ఛానల్కి, లేకపోతే శాటిలైట్ ఛానల్కి, లేకపోతే సినిమా ఆఫీస్లో కో డైరెక్టర్ పొజిషన్ ఖాళీ, ఎవరు లేరంట, వేచి చూస్తున్నారు కొత్త వాళ్ళ కోసం, వెళ్ళి అంటే కొత్త అవకాశం వస్తుంది వీడికి. ఈ సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, శాటిలైట్ టీవీ, న్యూస్ టీవీ, మీడియా, కొత్త అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది వీళ్ళకి.
దాని గురించి మైండ్ మొత్తం తిరిగేస్తుంది. రకరకాల ఆలోచనలు వస్తాయి, మారాలా వద్దా ఆ సందేహంలోనే ఉంటాడనమాట. కానీ వీడికి ఆ కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కానీ వీడు కొంచెం కూల్గా, తొందరపడకుండా, మారకుండా అక్కడే ఉండి కొంతకాలం ఎక్కడైతే పని చేస్తున్నావో అక్కడే ఉండు. అంత తొందరగా మారొద్దు, గమనించి ముందు అక్కడ ఏం జరుగుతుందో, తర్వాత మారాలా లేదా ఆలోచించు. సో బేసిక్గా ఇది వృషభ రాశి వాళ్ళకి అనుకూలమైన అంశాలు అంటే మీరు చెప్పినట్టు ఆర్థికంగా, ఆరోగ్యం, మానసికంగా. ఈ రాశి వాళ్ళు ఈ వారం ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వృషభ రాశి వారు ఈ వారం లక్ష్మీదేవి అంటే అష్టలక్ష్మి గుడికి వెళ్ళాలి. అక్కడ పాయసం అందరికీ పంచిపెట్టాలి. లేదంటే మీకు టైం లేదు, నేను ఇవన్నీ చేయలేనంటే లక్ష్మీదేవి గుడికి వెళ్ళి రండి చాలు, అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి అంటే లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీదేవి గుడికి వెళ్ళి రావాలి. సో ఇది బేసిక్ అర్థం చేసుకోవాలి. కుదిరితే వైట్ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళండి మీ వల్ల అవుతే. లేడీస్ అయితే వైట్ చున్నీ, వైట్ చుడిదార్, జెంట్స్ అయితే వైట్ షర్టు, వైట్ ప్యాంటు. మీకు కుదిరితే, ఫోర్స్ ఏం చేయట్లేదు నేను. ఈ రాశి వాళ్ళు ఈ వారం పాటించాల్సిన పరిహారాలు ఏమిటో చెప్పండి. ఇదే పరిహారం. ఇప్పుడు నేను చెప్పింది, గుడికి వెళ్ళి రండి, లక్ష్మీదేవి ఆరాధన పరిహారమే ఇది. గుడికి వెళ్ళి ఆరాధన చేసుకోండి. లేదంటే నేను చెప్పినట్టు ఆ పాయసం ఇవ్వండి లక్ష్మీదేవి గుడి బయట పేదవాళ్ళకు. ఇదే మంచి పరిహారం. వృషభ రాశి వారికి సంబంధించి ఈ వారం వారఫలాలు చక్కగా తెలియజేశారు సార్. ధన్యవాదాలు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.